మనిషి జ్ఞానానికి దంతానికి అసలు సంబంధమే లేదు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. మనిషికి మొత్తం 32 దంతాలు ఉంటాయి. కింది, పై దవడల్లో కుడివైపు 8, ఎడమవైపు 8 దంతాలు అమరి ఉంటాయి. ఆ 8 దంతాలలో ముందుండే 2 కొరుకుడు, ఇన్సిజర్స్, పళ్ళు, ఒక కోరపన్ను, కేనైన్ టూత్, 2 అగ్రచర్వనాలు, ప్రీమోలర్స్, 3 చర్వనాలు, మోలర్స్ ఉంటాయి. వీటిలో అన్నిటికన్నా లోపల ఉండే మూడవ చర్వనాన్ని 3rd మోలార్, జ్ఞానదంతముగా పిలుస్తారు. ఒకనాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపళ్ళుతో ఉండేది. కాని ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి లోపలి చర్వనానికి స్థానం ఇరుకైనది. ఈ దంతం సాధారణంగా 15 నుండి 25 ఏళ్ల మధ్య వస్తుంది. ఇరుకు దవడలో ఆ పన్ను వచ్చేటప్పుడు చాలా బాధ కలుగుతుంది. అయితే మరో 10,000 సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యలో మార్పొచ్చి అసలు జ్ఞానదంతాలే ఏర్పడకపోవచ్చునన్నది ఊహ. బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు.